గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం కొంచెం భిన్నమైన ప్రయాణం చేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే కాలంలో వెనక్కి వెళ్తున్నాం. దాదాపు 60 ఏళ్ల క్రితం తెలుగులో ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందరికీ పరిచయం చేయాలనే తపనతో రాసిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. దాని పేరు మనము మన దేహస్థితి. అవును, ఆ పేరులోనే ఎంతో ఆత్మీయత ఉంది కదా. దీన్ని రాసింది డాక్టర్ గాలి బాలసుందర్రావు గారు. ఆయన వృత్తిరీత్యా వైద్యులు, కాని తన జ్ఞానాన్ని కేవలం రోగులకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలక్కూడా పంచాలనే ఉద్దేశంతో ఒక గొప్ప రచయితగా మారారు. ఆ ఇక్కడే ఒక చిన్న ఆసక్తికరమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఆయన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ గారి మామగారు. ఓ అవునా. చూడండి, కళా ప్రపంచానికి విజ్ఞాన ప్రపంచానికి మధ్య ఎలాంటి బంధముందో చాలా ఆసక్తికరంగా ఉంది. కరెక్ట్. సరే, ఇక ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. ఈ పుస్తకం ఏదో పాత పుస్తకాల షాప్లో దొరికింది కాదు. కాదు. రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఒక ప్రత్యేకమైన లైబ్రరీ ఉంది, గ్రీన్ లైబ్రరీ అని. అక్కడ డిజిటల్ విభాగంలో దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈరోజు మన చర్చకు ఆధారం అదే. ఆ లైబ్రరీ గురించి ఒక్క నిమిషం చెప్పాలి. అది మామూలు లైబ్రరీ కాదు. చెప్పండి. కాలేజీ 4వ అంతస్తులో ఏకంగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. గాజు గోడలు, సహజమైన గాలి, వెలుతురు, పచ్చని మొక్కల మధ్య చదువుకోడానికి ఆహా, ఒక అద్భుతమైన ప్రశాంత వాతావరణమన్నమాట. అంటే అంత ఆధునిక సాంకేతికతతో నిండిన ప్రదేశంలో సరిగ్గా అదే. అంతటి ఆధునిక ప్రదేశంలో 60 ఏళ్ల నాటి ఈ విజ్ఞాన నిధిని డిజిటల్ రూపంలో భద్రపరచడమనేది గతాన్ని గౌరవించడమే. నిజమే. నన్ను నిజంగా ఆకట్టుకున్న విషయమేమిటంటే, అసలు ఈ పుస్తకాన్ని రాయాలనే ఆలోచన ఆయనకు ఎందుకొచ్చింది? ఆయన ముందు మాటలోనే తన లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అవును, ఆ రోజుల్లో ఆధునిక వైద్యం గురించి, అది మన తెలుగులో సరైన పుస్తకాలు లేవనేది ఆయన బాధ. ఆ కొరతను తీర్చాలనే పట్టుదలతో ఈ పని మొదలుపెట్టారు. అంటే ఆధునిక వైద్యంలోని కీలక విభాగాలు, శరీర విజ్ఞానము అంటే అనాటమీ, శరీర ధర్మశాస్త్రము అంటే ఫిజియాలజీ, ఇంకా రోగా విజ్ఞానము పెథాలజీ లాంటివి, వీటిని సామాన్యులకు ఎలా చెప్పాలి అని ఆయన చాలా ఆలోచించారు. ముందు మాటలో ఆయన చెప్పిన ఇంకో మాట నన్ను ఆలోచింపజేసింది. ఏంటది? గ్రీక్, లాటిన్ భాషల నుంచి వచ్చిన శాస్త్రీయ పదాలను తెలుగులోకి మార్చడం ఎంత కష్టమో ఆ సవాలును తాను ఎలా స్వీకరించారో కూడా రాశారు. అంటే ఇది కేవలం సైన్స్ చెప్పడం కాదు, భాషను నిర్మించడం లాంటిదే. నిజమే. సరే, ఇక పుస్తకంలోకి వెళ్తే మొదటి భాగం పేరు శరీర ధర్మకాండ. అవును, జీవమంటే ఏమిటి అనే చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెట్టారు. అక్కడే ఆయన రచనా శైలిలోని ప్రత్యేకత కనిపిస్తుంది. నేరుగా గుండె, మెదడు అని కాకుండా అసలు జీవికి, నిర్జీవికి తేడా ఏంటి అని మొదలుపెట్టారు. జీవానికి మూలమైన ప్రోటోప్లాజం అనే పదార్థం గురించి వివరించారు. అవును, దానికి ఆది వస్తువు అని అర్థం చెప్పారు. అంటే అమీబా నుంచి ఏనుగు వరకు ప్రతి జీవి తయారైన మూల పదార్థం అదే అనమాట. ఓ, ఒక యూనివర్సల్ క్లే లాంటిది. కరెక్ట్. ఆ తర్వాత జీవానికి ప్రాథమిక యూనిట్ అయిన జీవకణం అంటే సెల్ గురించి చెప్పారు. ఈ రోజుల్లో మనకు 3D యానిమేషన్లు, వీడియోలు ఉన్నాయి. కానీ 60 ఏళ్ల క్రితం ఒక క్లిష్టమైన కణం నిర్మాణాన్ని, అది కేవలం చేతితో గీసిన బొమ్మలతో వివరించడం ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆ బొమ్మల్లో కూడా న్యూక్లియస్, మైటోకాండ్రియా, సెల్ వాల్ లాంటి భాగాలను స్పష్టంగా చూపించారు. కేవలం బొమ్మలు గీయడమే కాదు, ప్రతి భాగానికి ఒక పాత్రను కేటాయించారు కదా. అవును, ఉదాహరణకు న్యూక్లియస్ను కణానికి మెదడు లేదా కంట్రోల్ రూమ్ అని, మైటోకాండ్రియాను పవర్ హౌస్ అని ఆయన వర్ణించారు. ఈరోజు మనం స్కూల్ పుస్తకాల్లో చదువుకునే ఈ పోలికలను ఆయన ఆనాడే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇది ఆయనలోని టీచర్ని చూపిస్తుంది. ఓకే, అలాగైతే ఆయన కణం యొక్క బ్లూ ప్రింట్ ఇచ్చారు. కాని ఒక బ్లూ ప్రింట్ భవనం కాదు కదా. ఈ భాగాలు అసలు మనల్ని బ్రతికించడానికి ఏం చేస్తాయి? వాటి పనితీరును ఎలా వివరించారు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మెటబాలిజం అనే కాన్సెప్ట్ను పరిచయం చేశారు. జీవక్రియ అంటాం గదా. అవును, దీన్ని కూడా ఆయన చాలా సరళంగా 2 భాగాలుగా విడగొట్టారు. ఒకటి నిర్మాణం, రెండోది విచ్ఛిన్నం. దీన్ని మనం ఒక వ్యాపారంతో పోల్చుకోవచ్చు. వ్యాపారమా? అదెలా? చూడండి, యానాబాలిజం అంటే నిర్మాణం. అంటే మన వ్యాపారంలోకి వచ్చే ఆదాయం,
కొత్తగా చేరే ఉద్యోగులు, విస్తరణ లాంటిది. అంటే మనం తినే ఆహారం శక్తిగా మారి కొత్త గణాలు ఏర్పడటం అంతా ఇదే. సరిగ్గా చెప్పారు. ఇక రెండోది కెటబాలిజం అంటే విచ్ఛిన్నం. అంటే వ్యాపారంలో అయ్యే ఖర్చులు, పన్నులు, పాత మిషనరీ పాడవడం లాంటిది. శరీరంలోని వ్యర్థాలను విడగొట్టి బయటకు పంపడం ఈ కోవలోకి వస్తుందన్నమాట. కరెక్ట్. ఆరోగ్యకరమైన శరీరమంటే ఈ ఆదాయ వ్యయాల మధ్య సరి అయిన బ్యాలెన్స్ ఉన్న వ్యాపారం లాంటిదని ఆయన చెప్పారు. ఎంత చక్కని పోలిక కదా! అద్భుతం. అంటే మన శరీరం నిరంతరం నడిచే ఒక ఆర్థిక వ్యవస్థ లాంటిది. ఈ జీవక్రియ వల్లే మన శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది కదా, దాని గురించి కూడా ప్రస్తావించారా? తప్పకుండా. మనిషి ఉష్ణరక్తజీవి అంటే వార్మ్ బ్లడెడ్ యానిమల్ అని, బయట చలిగా ఉన్నా వేడిగా ఉన్నా శరీరం తన ఉష్ణోగ్రతను 98.4 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆనాడే స్పష్టంగా పేర్కొన్నారు. ఈరోజు మనకు ఇది చాలా సాధారణ విషయం. కానీ ఆ రోజుల్లో థర్మామీటర్ కూడా సరిగ్గా తెలియని వారికి ఈ సమాచారం ఇవ్వడం గొప్ప విషయం. అలాగే నెక్రోసిస్, గ్యాంగ్రీన్, ఇన్ఫెక్షన్ లాంటి పదాలను పరిచయం చేసి అనారోగ్యమంటే ఏమిటో కూడా ప్రాథమికంగా వివరించారు. కణ నిర్మాణం, దాని పనితీరు, తర్వాత ఇక కణాలెలా పెరుగుతాయి అంటే కణ విభజన గురించి చెప్పుంటారు. ఇక్కడే మనకోసం ఒక పెద్ద ఆశ్చర్యం దాగుంది. నిజమే. ఒక కణం రెండుగా ఎలా విడిపోతుందో చెప్పే మైటోసిస్, మియోసిస్ ప్రక్రియలను కూడా అద్భుతమైన బొమ్మలతో వివరించారు. ఇక్కడే ఆయన కేంద్రకంలోని క్రోమోజోముల గురించి ప్రస్తావించారు. అవును. మానవ కణాలలో 48 క్రోమోజోములు అంటే 24 జతలు ఉంటాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారని ఈ పుస్తకంలో రాశారు. ఇది వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనకు హైస్కూల్ బయాలజీ నుంచే మనిషిలో 23 జతల క్రోమోజోములు అంటే 46 ఉంటాయని మన మ్యాళాలో బలంగా పదించిపోయింది. ఈ 48 అనే సంఖ్య శాస్త్రీయ వాస్తవాలు అనేవి ఆ కాలపు పరికరాలతో చేసే అత్యుత్తమ కొలత మాత్రమే అనే విషయాన్ని బలంగా గుర్తుచేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది రచయిత చేసిన తప్పు కాదు. ఆయన తన కాలంలోని శాస్త్రీయ ఏకాభిప్రాయాన్ని చాలా నిజాయితీగా నమోదు చేశారు. అవును. 1956 వరకు శాస్త్రవేత్తలు కూడా మనిషిలో 24 జతలున్నాయనే నమ్మేవారు. ఆ తర్వాతే టెక్నాలజీ పెరిగి వాటిని సరిగ్గా లెక్కించడం సాధ్యమైంది. అంటే ఒక రకంగా ఇది విజ్ఞానం యొక్క బలహీనత కాదు, అదే దాని బలం. కరెక్ట్. నిరంతరం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు సాగడమే సైన్స్ లక్షణమని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. అయినా ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే ఆ క్రోమోజోములపై ఉండే జన్యువులు అంటే జీన్స్ అనే భావనను కూడా ఆయన పరిచయం చేశారు. మన వంశపారంపర్య లక్షణాలకు అవే కారణమని సూచించారు. ఇది ఆయనకున్న దూరదృష్టికి నిదర్శనం. జెనెటిక్స్ ఇంకా ప్రారంభదశలో ఉన్నప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించడం గొప్ప విషయం. ఇక ఈ పుస్తకం కేవలం జీవశాస్త్రంతోనే ఆగిపోలేదు. నేను అస్సలు ఊహించిన ఒక అధ్యాయం కూడా ఇందులో ఉంది. అదే భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించింది. అవును, అది చాలా ఆసక్తికరమైన భాగం. ఒక వైద్య పుస్తకంలో అణువులు, విద్యుత్ గురించి చదవడం చాలా కొత్తగా అనిపిస్తోంది. అదే కదా, ఇది ఆయన ఆలోచనా విధానంలో ఎంత లోతుందో చూపిస్తుంది. శరీరమనేది ఒక యంత్రమైతే దాని నడిపే నియమాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే ఉన్నాయని ఆయన నమ్మారు. అందుకే అణువు అంటే యాటమ్, మూలకాలు అంటే ఎలిమెంట్స్, సమ్మేళనాలు అంటే కాంపౌండ్స్ గురించి ప్రత్యేకంగా వివరించారు. అణువులోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల గురించి, వాటి ధన, రుణ విద్యుదావేశాల గురించి కూడా చర్చించారు. అయాన్లు, కండక్టర్లు, ఇన్సులేటర్లు, చివరికి రేడియోధార్మిక మూలకాల గురించి కూడా ప్రస్తావించారు. అసలు వైద్యానికి వీటికి సంబంధమేమిటని ఎవరికైనా అనిపించవచ్చు. ఆయన ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. జీవశాస్త్రమనేది ఏదో మాయాజాలం కాదు. అది చాలా క్లిష్టమైన రీతిలో పనిచేసే రసాయన, భౌతిక శాస్త్రమే అని ఆయన 60 ఏళ్ల క్రితమే చెప్పాలనుకున్నారు. ఈ రోజు మనం బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ అనే ప్రత్యేక విభాగాలుగా చదువుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన ఈ అన్ని శాస్త్రాలను కలిపి చూశారు. శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని నిర్మించిన ఇటుకల గురించి కూడా తెలియాలనేది ఆయన సిద్ధాంతం. మొత్తంగా చూస్తే దీని అర్థమేమిటి? ఇది కేవలం ఒక పాత వైద్య పుస్తకం కాదు. కాదు, అస్సలు కాదు. సరైన వనరులు, ఇంటర్నెట్ లేని కాలంలో ఒక వైద్యుడు
తన మాతృభాష మీద ప్రేమతో సాటి మనుషులకు విజ్ఞానాన్ని పంచాలనే తపనతో చేసిన ఒక మహాయజ్ఞంలా అనిపిస్తుంది. నిస్సందేహంగా డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి కృషి చాలా విలువైనది, చారిత్రాత్మకమైనది. క్లిష్టమైన శాస్త్రీయ భావనలను తెలుగు ప్రజలకు పరిచయం చేయడంలో ఆయనొక మార్గదర్శకుడు. ఆయన కృషిని ఈ తరం కూడా తెలుసుకునేలా జీఎస్ఎల్ గ్రీన్ లైబ్రరీ లాంటి సంస్థలు ఈ పుస్తకాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడం నిజంగా అభినందనీయం. అవును. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. గోదావరి రేడియో కోసం ఈ అపురూపమైన పుస్తకాన్ని మనకు అందజేసి ఈ చర్చకు అవకాశం కల్పించింది జర్నలిస్ట్ మరియు కంటెంట్ రైటర్ పెద్దాడ నవీన్ గారు. ఓ, వారికి మన ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం చర్చించుకున్న 24 జతల క్రోమోసోములు అనే విషయం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. శాస్త్రీయ వాస్తవాలు కాలంతో పాటు ఎలా మారవచ్చో, ఎలా మరింత స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో అది మనకు గుర్తుచేస్తుంది. మరి ఈరోజు మనం తిరుగులేని నిజం అని బలంగా నమ్ముతున్న ఏ శాస్త్రీయ అంశాన్ని భవిష్యత్తరాలు సరిదిద్ది, ఓహ్, ఆ రోజుల్లో వాళ్లు అలా అనుకునేవారా అని ఆశ్చర్యపోతాయో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంచి ప్రశ్న. విజ్ఞానం అనేది నిరంతరం సాగే ఒక అన్వేషణ, అంతిమ తీర్పు కాదు.